మొన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. అప్పుడు నేను చాలా పని ఉన్నా గానీ, ఆయన ఏం చెప్తారని ఉండిపోయినా. నేను అసలు ఉండను అట్లా. కానీ ఉన్నాను. ఎందుకంటే మంచి పని చేశారు కదా! ఇప్పుడు ఇది మంచి పని చేశారు ఈయన. చాలా చాలా మంచి పని. ఈ పని ఎవరో చేయడానికి పూనుకోవట్లేదు. అంటే ఈ పని చేయాలి అంటే ఆ ఓట్లు పోతాయని చెప్పి చాలా ముందుకు రాలేదు ఎవరు. కానీ ఈయన సీటు ఉంటదా లేదా అనేది కూడా ఆలోచన చేయకుండగా ఈ పని చేశారు. ఆయనకి సింహాసనం ఉంటదా లేదా అనేది కాదు. ఇది ఎప్పటికి ఈ పేరైతే ఆయనకుంటది. అది గ్రేటు. రేవంత్ రెడ్డి గారు మీరు ఈ సింహాసనం కోసం ఆలోచన చేయకండి. మీరు ఈ పనిలో చేయండి గట్టిగా. ఆటోమేటిక్ మళ్ళీ మళ్ళీ సింహాసనం అనేది అదే వస్తుంది తన్నుకుంటూ. సింహాసనం గురించి అసలు చూడొద్దు మీరు. ఈ ప్రజలకి తెలివి లేని కారణంగా ఒక ఇంత విషయాన్ని పట్టుకుని అంత రాద్ధాంతం చేస్తున్నారు తెలివైన వాళ్ళు. అంటే వాళ్ళ తెలివులను కూడా పక్కన పెడుతున్నారు అన్నమాట. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు రాము. ఏం చేస్తున్నారు? అంటే నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. ప్రస్తుతానికి వేరే పని చేసేటోడిని. వాకింగ్‌కి వచ్చారా అయితే? వాకింగ్‌కి వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? గతంలో ఇప్పుడు అంటే గతంలో బాలేదనే విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు మన ఇంట్లో కూర్చుంటే ఈ బిల్డింగుల్లో ఇంత అన్నం తినేటప్పటికి అది అరగదు. కానీ ఇప్పుడు పొట్ట నిండా అన్నం తిని దీని చుట్టూ ఒక 3 రౌండ్లు ఎత్తే మొత్తం అరిగిపోతుంది. నిండా తినొచ్చు కూడా. అంటే నేను పామర భాషలో చెబుతున్నా. ఎందుకంటే గాలి, ఈ నీరు అంటే చెట్లు ఉంది కదా! ఇంట్లో కూర్చుంటే ఉండదన్నమాట. అది మొన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. అప్పుడు నేను చాలా పని ఉన్నా గానీ, ఆయన ఏం చెప్తారని ఉండిపోయినా. నేను అసలు ఉండను అట్లా. కానీ ఉన్నాను. ఎందుకంటే మంచి పని చేశారు కదా! ఈ పని చాలా చాలా మంచి పని. ఇప్పుడు ఈ ఈ ఆక్రమణలను తీసేయడం అనేది మనకి రాబోయే కాలంలో ఒక 34 సంవత్సరాలు. అంటే దానివల్ల చాలా మంది రోడ్డు పాలయ్యారు. హైడ్రా చాలా ఘోరంగా ఉంది అని చెప్పేసి అది చిన్న అంటున్నారు. పనమ్మా అది. ఉమ్, అది చాలా చిన్న విషయం అది. ఉమ్, ఇప్పుడు ఇక్కడ ఒకళ్ళు ఇల్లు కట్టుకున్నారు పేదవాళ్ళు. ఆ ఇల్లు ఒకళ్ళకి ఒక ఇల్లు ఇచ్చేస్తే అయిపోతుంది దాని పని. ఇచ్చేయగలరు కదా వాళ్ళు. ఇప్పుడు ఇల్లు పోయాలని ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఖాళీ ఉన్నాయి అవి. ఆ ఖాళీ ఉన్న వాటిలో వాటికి ఇచ్చేయచ్చు. పోనీ ఇంకా వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఒక పరువు నష్టంగా ఏదో ఉంటుంది కదా! ఉమ్, వాళ్ళకి ఏదో కొంత ప్రతిఫలం ఇచ్చేస్తే వాళ్ళ సమస్య తీరిపోతుంది. అది అసలు సమస్య కాదు అది. అంటే ఇప్పుడు ఈ ప్రజలకి తెలివి లేని కారణంగా ఒక ఇంత విషయాన్ని పట్టుకుని అంత రాద్ధాంతం చేస్తున్నారు తెలివైన వాళ్ళు. ఉమ్, అంటే వాళ్ళ తెలివులను కూడా పక్కన పెడుతున్నారు అన్నమాట. ఉమ్. అసలు ఆ విషయం అది అసలు కరెక్టే కాదు అది. అసలు హైడ్రా ఎట్లా పనిచేస్తుందంటే మీరు ఏం హైడ్రా పని చేస్తున్న మంచి చేయాలి అది. చెప్తారు? ఇప్పుడు పెద్ద పెద్దవి ఇప్పుడు చిన్న చిన్న ఆయనకి చిన్న చిన్న వాళ్ళకి ఎక్కడో ఇచ్చేస్తారు అనుకో. ఇప్పుడు కొంతమంది ఎకరాలే ఆక్రమించుకున్నారు కదా! ఇప్పుడు అక్కడ నేను కొన్ని చెరువులు చూసిన. మన ఈ జంపింగ్ గార్డ్ అని ఇక్కడ ఉంది. ఆ దమ్మాయిగూడ అవతల. అక్కడ చాలా పెద్ద చెరువు ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆ చెరువును కూడా మీరు తీయాలి. ఎందుకంటే ఆ చెరువు చాలా ఆక్రమించుకున్నారు. అట్లాంటి చెరువుల్లో టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి చెరువులని కాపాడే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు కూడా వేరే రకంగా మాట్లాడుతున్నారు. మరి దాన్ని ఎట్లా చూస్తారు? అవతల పార్టీ ప్రజలని అవతల పార్టీ వాళ్ళు ప్రజలని ఈ రోడ్డు పాలు చేస్తున్నారని లేదు లేదు. అంటే వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళైనా ఇప్పుడు నేనంటే ఈ పార్టీ వాడిని కాదు నేను. ఉమ్. నేను రేవంత్ రెడ్డి గారి పార్టీ కాదు. ఉమ్. ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు. కాకపోతే మన దేశానికి కావాల్సిన పని ఏ పని చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని చేశారు. మళ్ళీ ఈయన ఎవరో మన ఇప్పుడు వెళ్ళిపోయిన కేసీఆర్ గారు కొన్ని చేశారు. ఇంకా ఆయన ఎవరో చచ్చిపోయిన ఆయన ఉన్నారు కదా! ఈయన రెడ్డి గారు ఎవరో మన రాజశేఖర రెడ్డి గారు. ఆయన కొన్ని చేశారు. ఇట్లా కొంతమంది కొన్ని చేస్తారు. కొన్ని మంచి పనులుంటాయి. ఇప్పుడు ఇది మంచి పని చేశారు ఈయన. చాలా చాలా మంచి పని. ఈ పని ఎవరో చేయడానికి పూనుకోవట్లేదు. అంటే ఈ పని చేయాలి అంటే ఆ ఓట్లు పోతాయని చెప్పి చాలా ముందుకు రాలేదు ఎవరు. కానీ ఈయన సీటు ఉంటదా లేదా అనేది కూడా ఆలోచన చేయకుండగా ఈ పని చేశారు. ఆయనకి సింహాసనం ఉంటదా లేదా అనేది కాదు. ఇది ఎప్పటికి ఈ పేరైతే ఆయనకుంటది. అది గ్రేటు. ఎప్పటికీ ఈ చెరువుకి ఆయన ఒక ప్రాణం పోశారు. చెరువుకు ప్రాణం పోతే ప్రజలకు ఎంతో మందికి ప్రాణవాయువు వస్తుందన్నమాట. ఇట్లా ఇంకా ఉన్న చెరువులు కూడా ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు కదా! అవన్నీ జరుగుతాయి. రేవంత్ రెడ్డి గారు మీరు ఈ సింహాసనం కోసం ఆలోచన చేయకండి. మీరు ఈ పనిలో చేయండి గట్టిగా. ఆటోమేటిక్ మళ్ళీ మళ్ళీ సింహాసనం అనేది అదే వస్తుంది తన్నుకుంటూ. సింహాసనం గురించి అసలు చూడొద్దు మీరు. ఉమ్. మీరు ఆ పని చేయండి. అసలు మీరు ఏం చెప్తారు? అసలు రేవంత్ రెడ్డి ఎట్లా పని చేస్తున్నా అంటే ఏం చెప్తారు? అంటే కొన్ని పనుల్ని ఎట్లా చేస్తున్నారనే అట్లన్నట్లు మనం చెప్పడానికి లేదు. కానీ ఈ పని చాలా బాగుంది. ఈ పని చాలా బాగుంది. ఇప్పుడు బస్సుకి అది వేస్ట్ బస్సు ఫ్రీ అనేది వేస్ట్. అది ఇప్పుడు ఆపేసినా కూడా ఇబ్బంది ఏం లేదు. దాన్ని ఆపేసి ఇప్పుడు ఇంకా కొంతమంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళకి పోతలేదు. గవర్నమెంట్ స్కూళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి. అక్కడ సరైన టీచర్లు లేరు. ఈ ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తే వాళ్ళు చాలా ఎక్కువగా వేసుకుంటున్నారు. కానీ మధ్యతరగతి వాళ్ళు పాపం వీళ్ళు చేసిందంతా స్కూల్కే కట్టలేకపోతున్నారు.
ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్లో టీచర్లని పెంచాలి. పెంచితే వీళ్ళంతా అక్కడే చదువుకుంటారు. పైగా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఇప్పుడు చాలా మందికి ప్రజలకు తెలియని విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి గవర్నమెంట్ లిస్టులో ఉంటారు వాళ్ళు. ఉంటారు. అవకాశాలు కూడా ఉంటే వాళ్ళు కనీసం ఫెయిల్ అయిపోతున్నా వాళ్ళ లిస్టులో ఉంటారు వాళ్ళు. ఉమ్, పాస్ మార్కులతోటి పాస్ అవుతున్నా వాళ్ళకి ఏదో ఒక జాబ్ అనేది ఉంటుంది. కానీ ఆ విషయం సామాన్యులకు తెలియక ప్రైవేట్ స్కూళ్ళే ఎత్తున్నారు. ఉమ్, ఈ సామాన్య ప్రజలంతా మీరు గవర్నమెంట్ స్కూల్లో వేయండి పిల్లల్ని. ఉమ్. వేస్తే అది చాలా మంచిది. అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు కూడా డెవలప్మెంట్ అవుతాయి బాగా. అక్కడ ఉండే హాస్టల్ని అంటే తయారు ఇప్పుడు అందరూ అనే విషయమే కదా, గవర్నమెంట్ సరిగ్గా లేకనే ప్రైవేట్ చేశారు. గవర్నమెంట్ సరిగ్గా లేక కాదు, వీళ్ళు కూడా వేయాలి. ఉమ్, అసలు గవర్నమెంట్ స్కూల్లోకి 10 మంది వెళ్తే వాళ్ళు వీళ్ళు కూడా పెడతారు. వీళ్ళు కూడా చేయాలి. ఇప్పుడు ఈ నాయకులు కూడా ఏంటంటే స్కూళ్ళు మంచిగా మంచి టీచర్లని పెడుతూ ఉండాలి. ఎక్కువ అయితే దీనికి సంబంధించి కావచ్చు మూసీ సుందరీకరణ కోసం కూడా మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి. అది కూడా చేస్తాము, 200 కోట్లు పెట్టి చేస్తాము అని అంటారు. అది కూడా సాధ్యమయ్యే పని అంటారు. చాలా తేలిగ్గా సాధ్యమవుతుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు నేను అన్నాను కదా, మీరు సీటు కోసం ఆలోచన చేయకపోతే దాన్ని ఇమీడియట్గా చేసేస్తారు అంతే. ఓకేనా? ఇప్పుడు వాడు ఎవరిదో ఓటు నాకు రావాలి అని అనుకోకుండా ఉంటే మీరు అనుకున్న పని ఏ పనైనా చేసేయగలుగుతారు. వాడు ఓటు కోసం ఆలోచించిన వాడే పని చేయలేకపోతాడు. ఎవరిదో ఓటు నాకు కావాలి అనుకున్నవాడు ఆ పని చేయలేడు. ఏదైనా ఒక పని ఓటుని చూడకుండా ఉండేవాడు చేయగలుగుతాడు పని. రేవంత్ రెడ్డి గారు చేస్తారు. ఎందుకంటే ఆయన నమ్మకం ఉందా మన తెలంగాణ ఉంది మంచిగా డెవలప్ అవుతుందని నమ్మకం ఉందా? ఉంది అంటే ఇలాంటి పనుల వల్ల బాగుంటుంది. చాలా ఉంది, నమ్మకం ఉంది. ఇట్లాంటివి చేస్తే అది అవుతుంది. అట్లా చేయాలి. ఆ స్కూల్లో ఒకటి చేయాలి. స్కూల్లో మంచి గవర్నమెంట్ స్కూల్లో టీచర్లను పెట్టాలి ఎక్కువ. మళ్ళీ దవాఖానలో కౌంటర్లలో ఈ రాసుకునేటోళ్ళని ఎక్కువ పెట్టాలి. అప్పుడు గవర్నమెంట్ దీనికి దవాఖానకి పోతారు జనం. తర్వాత ఇప్పుడు పిల్లలు చదువుకోవటం మానేసేసి కొంతమంది బయట తిరుగుతున్నారు ఉత్తుగా. అంటే తల్లిదండ్రుల మాట వింటలేదు వాళ్ళు. తల్లిదండ్రులు వాళ్ళకి గారాబం పెట్టేసి అరే స్కూల్కి వెళ్ళరా అంటే వాళ్ళే వీళ్ళని కొట్టడానికి వస్తున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే దీనికి ఒక చట్టం అనేది ఉండాలి. ఇప్పుడు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఎత్తుకుపోయి స్కూల్లో వేసేవారు కదా ఇదివరకు. అది ఇప్పుడు నడుస్తుందో లేదో తెలియదు కానీ ఉండేది కదా. ఉందా అప్పుడు? అది నాకు తెలియదా, అది ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడైతే ఒక గల్లీకి ఒక పోలీసుని పెట్టి ఏ పిల్లగాడైనా స్కూల్కి పోతలేదా అంటే ఇప్పుడు చాలా మట్టుకు డ్రగ్స్ కి గంజాయికి అలవాటు, యూత్ కూడా చాలా మట్టుకు దానికి అలవాటు అలవాటు అవుతున్నారు అంటేనమ్మా. ఇప్పుడు ఇక్కడ ఒక ఖాళీ ప్లేస్ ఉందనుకో, ఎవడో వెళ్ళని ప్లేసు, అక్కడికి వెళ్ళి వాళ్ళు చెడిపోతారు. ఆ ప్లేసే లేదనుకో అక్కడికి ఎవడు వెళ్ళడం. 10 మంది తిరిగి కూడా ఎవరు చేయలేదు కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీడు స్కూల్లో పోయడానికి పని చేయడు. అందుకని ఇవి ఒక ఎవరో ఒకళ్ళు పోలీసులు ఎవరో ఒకళ్ళు ఉండి ఆ గల్లీలో ఎవడన్నా స్కూల్కి పోతలేదా అనేది చూడాలి. ఈ పిల్లలందరినీ స్కూల్కి పంపాలి. పంపకపోతే మక్కలు ఇరగొట్టాలి. వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోతే మక్కలు ఇరగొట్టైనా పంపాలి. అంటే తల్లిదండ్రులు చేయలేరు ఆ పని. ఇప్పుడు తల్లిదండ్రుల వల్ల అయ్యే పని లేదు, ఎదిరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదు, పిల్లలకి జ్ఞానం లేక అలా చేస్తున్నారు. ఇప్పుడు మన చదువులో కూడా మనకి రామాయణం మహాభారతం కూడా ఆ చదువుని కొన్ని పెట్టాలి. పెడితే జ్ఞానం పెరుగుతుంది. ఉన్నాయి, అన్ని స్కూల్లోనూ పెట్టాలి దీన్ని. అన్ని స్కూల్లోనూ రామాయణం మహాభారతం వచ్చిందంటే ఆటోమేటిక్గా అది ఎక్కుతుంది అనమాట. ఇప్పుడు రాముడు ఏం చేసిండు అది కరెక్ట్గా లోతుగా కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు ఏదో ఒక పాఠం ఇస్తారు, ఇంత పాఠం, దాని వెనకాలదే దాని ముందుది వీళ్ళకి తెలియదు. కాంచేపు అక్కడికక్కడే రాముడు తండ్రి ఆజ్ఞ పాటించడం, రాముడు తండ్రి ఆజ్ఞ పాటించడం అర్థం కాదు. అది ఏంటో వాడికే అర్థం కాదు. వాడు కంటో పాఠం చేసుకెళ్ళి అక్కడ చెప్తాడు. కానీ అది ఒక కథ ఇవ్వాలన్నమాట. అట్లా అది అర్థమయ్యేటట్టుగా కొంత పెడితే అప్పుడు పిల్లలకి జ్ఞానం అనేది కలుగుతుంది. అట్లా తండ్రి ఆజ్ఞను పాటించినటువంటి వాళ్ళ చరిత్రలో స్కూల్లో పెడితే ఒక పిల్లగాడు తండ్రిని కావిట్లో పెట్టుకుని మోసాడు తల్లిదండ్రులు. తెలుసా వాళ్ళు ఎవరో? తెలియదు. అట్లా ఉన్నారన్నమాట. వాళ్ళందరి చరిత్రలో పెట్టాలన్నమాట. పెడితే మంచిగా బాగుంటారు. అయితే ఇదైతే చాలా మంచి పని, ఆయన చేయగలరు. అంటే ఆయనగా ధైర్యం ఎక్కువ, బాగా చేస్తారు ఆయన. రేవంత్ రెడ్డి గారు ఆ ఓట్ల కోసం చూడొద్దు. మీరు అనుకున్న పని చేసేయండి. మంచి పని, అది చాలా మంచి పని. ఓకేనా?